IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఆడవాళ్ళందరికీ కూడా బంగారం అంటే చాలా ఇష్టం. అండ్ దాని గురించి మనం కొనుక్కున్నా కూడా ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది, తగ్గిందా పెరిగిందా అన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటూ ఉంటుంది. అసలు ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఎక్కడ చూసినా గోల్డ్ 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 అని వింటున్నాము. ఇది ఎందుకు అంతగా పెరుగుతుంది అనేది కూడా నేను చెప్తాను. సో మీరు గోల్డ్ రేట్ అడిగారు, ఇది నేను వీడియో ఎండ్లో రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ విత్ అస్. గోల్డ్ ఎందుకు అంత ఇష్టం? ఫస్ట్ ఆడవాళ్ళకి, మన ఇండియన్స్కి ఎస్పెషలీ, మనం ఒక అబవ్ మిడిల్ క్లాస్ చూసుకున్నా కూడా ప్రతి ఒక్క అమ్మాయికి 1/2 కిలో అబవ్ అయితే మనం చూడగలం అనమాట. 1/2 కిలో గోల్డ్ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కాకపోవచ్చు, కానీ నా సరౌండింగ్స్లో, నా సర్కిల్లో అయితే నేను చూస్తున్నాను అండ్ ఇస్తున్నారు కూడా. సో అంతగా ఎందుకు అంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ అంటే ప్రతి అమ్మాయికి, ప్రతి ఒక్క ఉమెన్కి చాలా చాలా ఇష్టం అయింది గోల్డ్. అండ్ తర్వాత వచ్చేసి అసలు ఈ మధ్య కాలంలో రీసెంట్గా చూస్తున్నాము గోల్డ్ రేట్ అయితే ఆకాశానికి తాకుతుంది. ఎందుకు సడన్గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే, ఆఫ్టర్ కోవిడ్ మనం చూసుకుంటే స్కేర్సిటీ ఆఫ్ లిక్విడ్ క్యాష్. సో ఇప్పుడు సడన్గా నా దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది, కానీ నాకు లిక్విడ్ క్యాష్ అనేది నా దగ్గర లేదు అంటే అక్కడ తన పరిస్థితి కూడా ఒక పూర్ మ్యాన్తో సమానం అనమాట. అంటే అన్నీ ఉన్నాయి కానీ ఏ ఉపయోగం లేదు ఇక్కడ. సో మరి లిక్విడ్ క్యాష్ చేసే ఆస్తి ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా అది గోల్డే అని తెలుసుకున్నారు జనాలు. ఎందుకంటే ఇమ్మీడియట్గా మీకు లిక్విడ్ క్యాష్ కావాలంటే మీ అసెట్ అమ్మి ఇంకా వెంటనే కొన్ని క్షణాల్లో అనుకోవచ్చు మీరు అది లిక్విడ్ క్యాష్గా మార్చాలి అంటే గోల్డ్తో మాత్రమే సాధ్యం అన్నమాట. సో అది తెలుసుకున్న జనాలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీదే పెడుతున్నారు. ఇదొక్కటి. అంటే వేర్ డిమాండ్స్ గ్రోస్, స్కేర్సిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి. సో ఆ స్కేర్సిటీ వల్లనే గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా హైక్ అయ్యాయి. సో మరి వీటితో ఏం చేస్తున్నారు అంటే ఇట్స్ అన్ అసెట్ రూపంలో చాలామంది దాచుకుంటున్నారు. అండ్ తర్వాత వచ్చేసి గిఫ్ట్ కానివ్వండి, ఒక అమ్మాయికి ఏదైనా పెండ్లి సందర్భంగా కుదిరితే కూడా ఇవ్వడానికి కూడా ఇప్పుడు చాలామందికి, కొంతమందికి అసెట్ కావచ్చు, కొంతమందికి నీడ్ కావచ్చు, ఇంకా కొంతమందికి తరచుగా ఇంకా ఫ్యూచర్లో ఏది అంటే సడన్గా ఇమ్మీడియట్గా మనకు రిటర్న్ కావాలన్నా అండ్ ఎప్పటికీ తరగని అంటే చాలా తక్కువకి పడిపోతుంది అన్నది కూడా ఇక్కడ మనం చూడలేము. సో అందుకని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది. అండ్ తర్వాత వచ్చేసి నేను ఒకటి అంటాను, ప్రతి ఒక్కరూ గోల్డ్ కంపల్సరీ కొనాలా. మీరు అడిగారు, సో గోల్డ్ కొంటే ఎలా ఉంటుంది, ఇప్పుడే కొనాలా లేకపోతే తర్వాత అని చెప్పి. ఇప్పుడే కొనాలా అంటే జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు నీడ్ ఉందా మీకు? సో ఇప్పుడు నీడ్ ఖచ్చితంగా ఉంది అంటే ఇప్పుడే కొనండి మీరు. ఇప్పుడు నీడ్ లేదు, తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత పెండ్లి ఉంది అంటే అప్పుడు కొంచెం ఆగి కొనండి. మరి పెరిగిపోతుంది కదా అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? సో యూ షుడ్ డివైడ్ యువర్ ఇన్కమ్. ఒకే బాస్కెట్లో అన్నీ పోసేస్తే ఒక్కసారి కొలాప్స్ అయితే అది మీరు తట్టుకోలేరు. అండ్ తిరిగి అది ఏదైతే మీరు కష్టపడ్డారో మనీ, అది మరీ రావాలంటే కూడా చాలా టైం పడుతుంది. సో అందుకని డివైడ్ యువర్ మనీ ఇన్ సర్టెన్ బాస్కెట్స్. ఒకే బాస్కెట్లో అన్నీ వేయకండి. సో గోల్డ్ మాత్రమే కొనాలి అనే రూల్ ఏం లేదు. యూ షుడ్ డివైడ్ యువర్ సేవింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత వచ్చేసి గోల్డ్ అనేది చాలా చాలా రూపంలో మనం కొనచ్చు. గోల్డ్ బాండ్స్, సావరిన్ గోల్డ్ కావచ్చు, డిజిటల్ గోల్డ్ కావచ్చు, ఇలా కాయిన్స్ కావచ్చు, ఇలా మనం సేవింగ్ రూపంలో గోల్డ్ కొని పెట్టుకోవచ్చు. అండ్ ఆర్నమెంట్ ఎప్పుడైతే చేయిస్తామో వీటికి వేస్టేజ్ కానివ్వండి, తర్వాత జిఎస్టీ కానివ్వండి, ఇంకా ఇతర ఏవేవైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో మరి మీరు రిటర్న్ చెయ్యాలన్నా కూడా వీటన్నిటికీ లెస్ చేసి తీసుకుంటారు. సో ఇక్కడ నష్టం అనేది చూడొచ్చు మనం ఆర్నమెంట్లో. ఆర్నమెంట్ అంటే ఏదైనా ఒక థింగ్ చేయించుకోవడం, చైన్ ఆర్ నెక్లెస్ ఆర్ బ్యాంగిల్స్
అలా మీరు చేయించుకొని గోల్డ్ యూస్ చేస్తున్నారు అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మీరు దాని వేస్టేజ్ కానివ్వండి సర్టెన్ పర్సంటేజ్ అయితే మీరు ఒక్కొక్క షాప్లో చూస్తారు వేస్టేజ్ పర్సంటేజ్ ఇంత మనది అని చెప్పి. సో ఇవన్నీ డిడక్ట్ చేసే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు కొనాలంటే సేవింగ్ రూపంలో కొనాలంటే కాయిన్స్ లేకపోతే ఇలా సావరిన్ బాండ్స్ కానివ్వండి డిజిటల్ గోల్డ్ కానివ్వండి ఇలా కొంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మరి గోల్డ్ బ్యాంగిల్స్ కొనే విషయంలో కూడా నేను ఒక జాగ్రత్త అనుకోవచ్చు అండ్ టిప్ అనుకోవచ్చు. ఓకే. సో పైప్ రూపంలో ఉన్న బ్యాంగిల్స్ జాగ్రత్తగా కొనండి. ఓకే. ఎస్, పైప్ రూపంలో. ఎందుకు మేడం? ఎందుకంటే లోపల ఏవైనా పెట్టవచ్చు. ఓకే. సో ఇంతకు ముందు కూడా చాలా చాలా న్యూస్ కూడా చూసాము. సో లోపల వెయిటేజ్కి మీరు ఎంత నమ్మకస్తులు ఉన్నా ఎంత బ్రాండెడ్ షాప్ ఉన్నా కూడా లోపల వెయిటేజ్ కోసం ఏనా జరగచ్చు. సో ఇట్ షుడ్ బి ఓపెన్. అలా ఉంటే మాత్రం బ్యాంగిల్స్ మీరు కొనండి. పైపింగ్ రూపంలో అది ఉంది అంటే కొంచెం ఆలోచించి కొనండి. అండ్ తర్వాత వచ్చేసి సో గోల్డ్ రేట్ అడిగారు సిరి గారు. సో గోల్డ్ రేట్ వచ్చేసి పర్ గ్రామ్ 7,150 ఈజ్ 22 క్యారెట్స్. 24 క్యారెట్స్ వచ్చేసి 7,800 ఉంది ఇవాళ హైదరాబాద్ రేట్ అనుకుంటే. సో అందరూ గోల్డ్ కొనే రేస్లో ఉన్నారు. మరి ఇతరులు ఎవరైనా సరే ఏం చేయొచ్చు అంటే చాలా చాలా ప్లాన్స్ అయితే చేసుకోవచ్చు గోల్డ్కి సంబంధించినవి. అండ్ తర్వాత ఎక్కువ గోల్డ్ మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారు జనాలు అనే కాన్షియస్ మీకు తెలిసిందంటే వీటితో కూడా మీరు బిజినెసెస్ చేయొచ్చు. అండ్ చాలా వరకు యూట్యూబర్స్ కూడా గోల్డ్ మీద ఫోకస్ పెట్టి కూడా గోల్డ్ షో చేయడం అండ్ తర్వాత వీటి అనాలిసిస్ చేసి డిక్లరేషన్స్ ఇవ్వడం ఇవి కూడా చేసుకోవచ్చు. యాజ్ ఎ బిజినెస్ ఐడియా లాగా కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సిరి గారు ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. చాలా వరకు కథలు చాలా చాలా మారల్గా ఉంటాయన్నమాట. ఇది చెప్పే కథ ప్రతి ఒక్కరికి వెళ్తుందని అర్థమవుతుందని అనుకుంటున్నాను. గోల్డ్ మైన్ అంటారు కదా, అది అక్కడ అంటే ట్రెజర్ హంట్కి వెళ్తారనమాట నలుగురు ఫ్రెండ్స్. ఆ నలుగురిలో చాలా వరకు సగం వరకు నలుగురు వెళ్తారు, సగం వరకు వచ్చాక ఇద్దరు స్టాప్ చేసుకుంటారు, ఇంకా ఇద్దరు ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటారు. సో అది జర్నీ కొనసాగిస్తూనే ఉంటారు. ఆ కొండ తవ్వే కొద్దీ ఇంకా టైం టేకింగ్ అవుతుందన్నమాట ఆ ట్రెజర్ బయటకు తీసేకి గోల్డ్. సో అంతలో నలుగురిలో ఒకరికి ఒక ప్లాన్ వస్తుంది. ఏదైతే వీళ్ళు తవ్వుతున్నారో వీడికి ఇన్స్ట్రుమెంట్స్ చాలా చాలా అవసరం, ఎక్విప్మెంట్స్. సో ఈ ఎక్విప్మెంట్ బిజినెస్ ఎందుకు చేయకూడదు నేను అని చెప్పి ఒకతను ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసాడనమాట. సో ఆ ఏదైతే తవ్వేది తర్వాత వచ్చేసి రాక్ అంటే ఒక రాయి కట్ చేసే మషిన్ కానివ్వండి ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ సప్లై చేయడం చేశాడు. సో వీళ్ళ ముగ్గురు కంటే కూడా ఎవరై థింగ్స్ క్రియేట్ చేశారో అమ్మారో వీళ్ళు ఎక్కువగా సంపాదించగలిగారు అనమాట. సో ఇలాంటివి కూడా ఆలోచించవచ్చు. ఎస్, గోల్డ్ ప్రస్తుతం అయితే చాలా హైక్లో ఉంది, కానీ డిఫరెంట్గా భిన్నంగా మనం ఆలోచిస్తే వీటితో కూడా మనం బిజినెసెస్ చేయొచ్చు, మంచిగా అర్నింగ్స్ అనేది చూడొచ్చు. సిరి గారు గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.